మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినాలు, ఉపవాస దినాలు, శిల్వ ధ్యాన దినాల కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానాలు భాగంగా ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. పర్వతములు ఏమైనా తొలగిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని మనకి దేవుడు అభయం ఇస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు ప్రార్థనలు, విజ్ఞాపనలు ఎడతెగక చేస్తూ ఆయన సిలువను గూర్చి ధ్యానిస్తూ ఉండినప్పుడు ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది అని వాగ్దానం చేస్తున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. మనకి ఉపవాస ప్రార్థనలు చేయడం వలన, ఈ శిలువ ధ్యాన దినాలను ఆచరించడం వలన మనము కృప పొందుకుంటాం, దేవుని కృప పొందుకుంటాం, దేవుని సమాధానం పొందుకుంటాం. ఆయన నిబంధన మన నుండి తొలగ చేయను అంటున్నాడు దేవుడు. మన ఆత్మలను శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, మనం కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మనము సమాధానం పొందుకునే వారముగా ఉండగలుగుతున్నామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నా కృప నీకు తొలగిపోదు, నా సమాధానము నీకు ఉంటుంది అని చెప్తూనే మన ఎడల జాలిపడి యెహోవా దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు అని కూడా తెలియజేస్తున్నాడు. నా కృప నిన్ను విడిపోదు, నా సమాధానము నిశ్చయమైన నిబంధన నీకు తొలగిపోదు అని మన ఎడల జాలిపడి యెహోవా మనకు తెలియజేస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది. మనము ప్రార్థనలు ఉండటం వలన మన ఎడల దేవుడు జాలిపడే దేవుడుగా ఉన్నాడు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన మన ఎడల జాలిపడి మనకి సమాధానం ఇచ్చి, కృపనిచ్చి, ఆయన నిబంధన తొలగిపోకుండా మన ఎడల నిరంతరము ఆయన నిబంధన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని తెలియజే. మన ఎడల ఏ నిబంధన చేసుకున్నాడో దేవుడు ఆ నిబంధన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఆయన కృప మన ఎడల నిత్యము ఉంటుంది. మనం చేసే ప్రార్థనలు, యాచనలు మనకి ఊరికే పోవు. మనము శిలువ ధ్యానాలు అనుసరించడం వలన శిలువను గూర్చిన వార్త మనము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనకెంతో పరివర్తన కలుగు చేసేదిగా ఉంటుంది, మనకెంతో ధైర్యాన్ని పుట్టించేదిగా ఉంటుంది. జీవితం మీద మనకి ధైర్యము, జీవితంలో మనకి జయము అనుగ్రహించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ ఉపవాస దినాలు మనం ఆచరించినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు, యాచనలు చేసినప్పుడు ఆయన కృప మనకి ఇస్తానంటున్నాడు, సమాధానం మనకి ఇస్తానంటున్నాడు, నా నిబంధన నిన్ను వీడిపోదు అని కూడా తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 89వ కీర్తన 34వ వచనంలో నా నిబంధనను నేను రద్దుపరచను అని కూడా తెలియజేస్తుంది. ఎందుకని మన ప్రార్థనలు, మన యాచనలు ఆయన అంతగా కదలకుండా చేస్తాయి, ఆయన కట్టిపడేస్తాయి. మన ప్రార్థనలు ఆ విధముగా ఉంటాయి. శిలువ ధ్యాన దినాల్లో మన ప్రార్థనలు ఆ విధముగా బలము కలిగి ఉంటాయి. కాబట్టి ఆయన నా నిబంధనను నేను రద్దుపరచను అంటున్నాడు. ఇక్కడ నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అని కూడా అంటున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన వార్త మనకి వినబడుతుంది. ఉపవాస దినాల్లో ఎంత ఆశీర్వాదకరమైన వచనాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నా పెదవుల గుండా అవి రాకుండా ఉండవు అంటున్నాడు. నా పెదవుల గుండా వెళ్ళిన మాట మార్చను అంటున్నాడు. ఆశీర్వాదాలు, కృపలు అనుగ్రహిస్తానని చెప్పాడు కదా, సమాధానం అనుగ్రహిస్తానని చెప్పాడు కదా, నా నిబంధన మర్చిపోను, వీడిపోదు అని చెప్తున్నాడు కదా. నా పెదవుల నుండి వచ్చిన మాటలు అవి మార్చబడవు అని కూడా అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రసన్నత పొందుకోవాలంటే మనం ప్రార్థనలు చేయాలి. ఆయన కృప పొందుకోవాలంటే, ఆయన సమాధానం పొందుకోవాలంటే మనం ప్రార్థనలు, యాచనలు చేయాలి. ఆయన వేడుకున్నప్పుడు ఆయన కృప మనకి నిరంతరము అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మన జీవితాంతము ఆయన ఎదుట పరిశుద్ధముగా జీవించే కృప కూడా ఈ శిలువ ధ్యాన దినాల ద్వారా మనం పొందుకునే కృప దొరుకుతుంది. కాబట్టి ప్రార్థన చేద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము, ప్రార్థిద్దాము, ఆయన కృపను, ఆయన సమాధానమును పొందుకుందాం. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా, మీ కృపను, మీ సమాధానమును పొందుకొని ప్రభువా, మీ నిబంధన వారి పట్ల నెరవేరినట్లుగా నాయనా మీ యందు నిలకడగలిగి ప్రార్థన చేస్తూ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డ దయచేయండి ప్రభువా. ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ఉంచండి ప్రభువా. కుటుంబాల్లో నెమ్మదిని, ఆశీర్వాదాలు ఉంచండి నాయన. కుటుంబాల్లో సంతోషమును, సమాధానము దయచేయండి నాయన. వర్ధల చేయండి నాయన. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.